పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రశ్నించే గొంతు అని మాజీ ఎంపీ హర్ష్ కుమార్ అన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రశ్నించే గొంతుకని, అందుకే కుట్రపూరితంగా హత్య చేశారని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని లోదరగిరి మైదానంలో నిర్వహించిన ప్రవీణ్ పగడాల సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ప్రవీణ్ కేంద్రంలో ఓ వ్యక్తి కావాలనే ఈ హత్య చేయించారని ఆరోపించారు. ప్రవీణ్ దేహంలో కొట్టినట్లు గాయాలు ఉండటమే ఈ అనుమానాలకు కారణమని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సి ఉందన్నారు. ఈ కేసుపై ప్రభుత్వం ఇంకా కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ప్రవీణ్ సంస్మరణ సభకు 6 సార్లు అనుమతులు రద్దు చేశారని అన్నారు. ఎట్టకేలకు 500 కుర్చీలకు మాత్రమే అనుమతి ఇచ్చారని అన్నారు. క్రైస్తవంపై దాడులను ఐక్యంగా ఎదుర్కోవాలని అన్నారు. తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ, క్రైస్తవుల ఉనికి కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఎలీషా తదితరులు పాల్గొన్నారు. ఈ సభ నా గురించి పెట్టుకున్నది కాదు. ఈ సభ మీ గురించి, మీ విశ్వాసం గురించి, ఈ రోజున క్రైస్తవ మతం ఎదుర్కొంటున్న దాడులైతేనండి, ఇటువంటి దాడుల నుంచి మనమంతా సంఘటితంగా ఉంటేనే దేన్నన్నా ఎదిరించగలం అన్న శక్తి వస్తుందని ఒక చెప్పడానికే ఈ సభను నేను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చెప్తున్నాను నేను ఖచ్చితంగా. పెట్రోల్ బంక్ దగ్గర తీసిన వీడియో, ఆ పెట్రోల్ బంక్ ఎదురుగుండా కనబడుతుంది. ఒక సెకండ్లో ఒక హాఫ్ సెకండ్ ప్రజలు ఏదో జరిగింది ప్రవీణ్ పగడాలకి అని చెప్పి, ఆయన తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఒక పాస్టర్ గారిని చంపేశారు అన్న ఉద్దేశంతో విపరీతమైన జనం వచ్చారు. ఆ రోజు నేను లేకపోతే పోలీసు వాళ్ళు చాలామంది ఉన్నారు చుట్టూ, వీళ్ళు ఎవ్వరు బయటకు వెళ్ళరు. అంత జనం ఉన్నారు. పోలీసు వాళ్ళు 200 మంది ఉన్నారు. నన్ను బతిలాడుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఎలాగన్నా సరే డ్యామేజ్ అవ్వకుండా మనం వ్యాన్ని, ప్రవీణ్ పగడాల వ్యాన్ని హైదరాబాద్ పంపించాలి. హర్ష్ కుమార్ గారు మీ సపోర్ట్ లేకపోతే మేము చేయలేము అని రిపోర్ట్ చెప్తా ఉంటుంటే, ఫారెన్సిక్ రిపోర్ట్లో కొన్ని అవయవాల్లో మిథైల్ ఆల్కహాల్ జాడ కనబడుతుంది. ఫారెన్సిక్ రిపోర్ట్. నేను పిల్లని ఏమేసానంటే, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసి చంపేసింది ఖచ్చితంగా 1 సంవత్సరం అయ్యింది. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ కూడుకోవడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన చనిపోకముందు ఆయనంటే పెద్దగా నాకు కూడా తెలియదు. ఆయన చనిపోయిన తర్వాత నేను ఆయన యొక్క వీడియోస్ అన్నీ కూడా చూడటం జరిగింది. నిజంగా దేవుడు ఆయనకి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించారు. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని. ఆ జ్ఞానంతో ఆయన అనేక ప్రశ్నలు లేవనెత్తారు. అనేకమైనటువంటి ప్రశ్నలు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరీమణులందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ప్రవీణ్ పగడాల గారిది హత్య అని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నేను ఉన్నానని చెప్తూ ముందుకు వచ్చిన ఏకైక నాయకుడు నేను చెప్పగలుగుతా ఉంటానండి. మరొకసారి కొడదామండి. ఎన్నిసార్లు కొట్టినా సరే అబ్బాబాబాబాబాబా అటువంటి వ్యక్తిని మనం కనపరచడానికి పెట్టిన సభ కాదు ఇది. ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి. ఇటువంటి దుష్క్రియ మళ్ళా జరగకుండా ఉండాలంటే మనకు ఒక ప్రజాప్రతినిధి అవసరం. ఎవడున్నాడండి? ఎవడు చేయగలుగుతాడండి? అప్పుడున్న ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయారు? అప్పుడు ర్యాలీలు చేసిన నిర్వహించిన నాయకులు అక్కడికి వెళ్ళిపోయారు.
భయపెడితే భయపడిపోతాం అనుకున్నారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా క్రైస్తవం కోసం పోరాటం చేసే పోరాట వీరులు అనేక మంది ఉన్నారు. మీరు లెగండి, మీ సంఘాల్లో బోధించండి. భయపడొద్దండి, ఎవరికి భయపడొద్దు. దైవజన